ఇవి ఏవి కూడా మనం చేయము. దేవా వస్తాము, గుళ్ళ వస్తాము, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, దేవా నా బిడ్డలకి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడయ్యా, దేవా నా యొక్క అప్పులన్నీ తీరిపోయేటట్టు చూడయ్యా, దేవా నా కుటుంబంలో శాంతి సమాధానాలు నింపయ్యా, దేవా నా భర్తకి నా భార్యకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమయ్యా అని అడుగుతున్నాను. ఏనాడైనా దేవా నేను పాపినయ్యా, దేవా నేను పాపినయ్యా, నేను అయోగ్యునిగా నీ దగ్గరికి వచ్చానయ్యా, నన్ను యోగ్యునిగా చేయండి అని ఏనాడు మనం అడుగుతున్నాను. ఏనాడు మనం పిల్లలకి రాగానే అది కావాలి ఇది కావాలి ఏదేదో అడుగుతున్నాం. కానీ మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అలా సంపూర్ణంగా సమర్పించుకునేది ఎవరు అంటే దేవుని చేత అభిషేకం పొందినటువంటి గురువులు. తన యొక్క కుటుంబాన్ని వదిలేస్తున్నారు, తన యొక్క తల్లిదండ్రులు వదిలేస్తున్నారు, అడ్డదమ్ములని అక్కడిని బంధువుల మొత్తాన్ని కూడా వదిలేసేస్తున్నారు, తన యొక్క ఆస్తిపాస్తుల మొత్తాన్ని కూడా వదిలేసి దేవుని సేవ కొరకు వారిని వారు పూర్తిగా సమర్పించుకుంటున్నారు. మన కుటుంబంలో నుంచి ఎవరైనా గురువు అయ్యాడు అనుకోండి, ఎవరైనా మన యొక్క కుటుంబం నుంచి గురువు అయ్యాడు అనుకోండి, మనమేమని పిలుస్తాము? ఏమంటే ఇంట్లో వాళ్ళకి పేరు పెట్టుకొని ఏరా మా బామ్మద్దే మా తమ్ముడే లేకపోతే ఇలా ఏకవచనంతో పిలుస్తాం. ఎన్నడూ కూడా మనము వారిని ఫాదర్ గారండి లేకపోతే గురువుగా మనం చూడము. కుటుంబ సభ్యులము మనము ఎవ్వరు కూడా ఆయన్ని చూడము. ఎందుకు చూడము? మనోడే, మా బామ్మద్దే, మా తమ్ముడే, నా కొడుకే. ఒక్కసారి గురువైన తర్వాత మనోడు కాదు, మన బామ్మద్ది కాదు, మన తమ్ముడు కాదు, మన కొడుకు కూడా అంతకంటే కాదు. అతనిలో దేవుడి యొక్క మీరు ప్రతిరోజు కూడా దివ్యబలి పూజలో ప్రతి ఆదివారం కూడా మీరు దివ్యబలి పూజకు వస్తున్నారు, మంచిది. మీకు కానీ దివ్యబలి పూజ సమర్పించేది చిన్న ఫాదర్ కానీ మీకు కానీ కనబడితే, లేకపోతే మీరు కానీ పెద్ద ఫాదర్ కానీ తండ్రి కానీ చూసినట్లయితే మిమ్మల్ని మీరు సమర్పించుకోవట్లేదు. మీరు చేసే ప్రార్థన కూడా ఫలవంతమైనది కాదు. మనము మనోనేత్రాలతోటి ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలతోటి మాకు దివ్యబలి పూజను సమర్పించేది ఆ గురువులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువే. నేను క్రీస్తు ప్రభుని ఆ యొక్క